చాలామంది హౌస్ వైఫ్స్ ఒక చిన్న విషయంలోనైనా సరే డెసిషన్స్ తీసుకోవడానికి చాలా భయపడిపోతుంటారు. వాళ్ళ డెసిషన్ ఏమైనా తప్పైతే ఎక్కడ బ్లేమ్ అవ్వాల్సి వస్తుందని ఓవర్ థింక్ చేస్తుంటారు. వాళ్ళ డెసిషన్ వల్ల ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని కంగారు పడిపోతుంటారు. దీనినే ఎక్స్టర్నల్ డెసిషన్ డిపెండెన్సీ అంటారు. ఇందులో తరచుగా మనం ఒకరి మీద డిపెండ్ అయిపోవడం డెసిషన్స్ కోసం, లేదంటే ఒక హ్యాబిట్, ఎదుటివారికి ఎదురు చెప్పకుండా ఉండడం హ్యాబిట్గా అయిపోవడం, సెల్ఫ్ బిలీవ్ లేకపోవడం, ఇలా ఆలోచించడంలోనే రోజులు గడిచిపోతాయి, మనకొచ్చే అవకాశాలు వెళ్ళిపోతుంటాయి. కానీ మీరు ఒక్కసారి క్లారిటీగా ఆలోచించి కాన్ఫిడెన్స్తో ఒక్క డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ వల్ల ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే నేను వాటిని ధైర్యంగా సరిచేయగలను అని నమ్మండి. ఏదైనా ఒక్క డెసిషన్ మీ జీవితాన్ని మార్చేయచ్చు. ఒకవేళ మనం తీసుకున్న డెసిషన్ 100% పర్ఫెక్ట్ కాకపోవచ్చు, అయినా సరే ఆ డెసిషన్ మీది. ఐఆమ్ హియర్ టు హెల్ప్ యూ. మీ భయాన్ని పోగొట్టి మీ డెసిషన్ మేకింగ్ పవర్ని యాక్టివేట్ చేయడానికి, ఈ జర్నీలో మిమ్మల్ని ఫియర్ నుండి ఫ్రీడమ్కి నడిపించడానికి. లెట్స్ మూవ్ ఫ్రమ్ ఫియర్ టు ఫ్రీడమ్. బికాజ్ యువర్ చాయిస్ మ్యాటర్స్, యువర్ డెసిషన్ మ్యాటర్స్, యువర్ వాయిస్ మ్యాటర్స్. మీ స్వరం విత్ సుబ్బలక్ష్మి.